గాయస్ అనేది ఇప్పుడు వండుకుండు నేను చుక్కలు చూపించేసిన అనుకో. శ్రీశైలం నీ చేస్తా రౌడీజం ఎప్పుడు అగ్గిస్తావు రాగానే. సో దోస్తీలో నువ్వు నేనే ఒక దేహము. టిల్లు ఏమైనా 2 రోజుల తర్వాత వచ్చినావు. అరే కాదురా మీకు చలో మన టిల్లువాడు అయితే వచ్చిండు మన వీడియోలోకి మళ్ళీ వస్తూనే ఉంటాడు. మనోడు మన దగ్గరనే ఉంటాడు. కుమార్ భాయ్ ఏం చేద్దామంటే బాయ్ ఆయన అయితే వండుకోండు టిల్లుతో నీళ్ళు పోపిస్తే ఏం కాదు. పెద్ద ప్లానింగే. అగర్ మనం ఇష్టం అనుకో బాయ్ సీరియస్ అయిపోతాడు. చాలా సీరియస్ అయిపోతాడు. గుద్దేస్తాడు గాయస్. ఎట్లా గుర్తాడు తెలుసా ఆమెకు తెలియదు. ఇంకా వీడియో బ్యాక్ అసలు తెలియదు ఎట్లా కొడతాడు తెలుసా. ఇక అరే ఏం చేద్దాం అనుకుంటున్నారా నీళ్ళు గుమ్మరిస్తా. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. ఆయన ఎప్పినగా నేను అదే చేస్తా. ఇప్పుడు టిల్లు అయితే ఏమన్నాడు ఇద్దరికి చాలా లవ్ ఉంటది ఏం కాదు. ఏమంటావు. అరే ఇంకో మేము కొట్టినాం అనుకోరా ఏం చేస్తాడు తెలుసా. మేము పోస్తే దడహాన కొట్టేస్తాడు ఏదో ఒకటి వేసేస్తాడు. మమ్మల్ని తిడతాడు పెద్దమ్మతో గట్లా చేస్తాడు. నువ్వు అంటే లైక్ కాబట్టి నువ్వు నీళ్ళు పోసేసారు అవి ఏం కాదు. ఏమని అంటే తర్వాత నేను ఏమన్నాడు గారు అవి మమ్మల్ని అంటే కొడతాడు కాదు. అరే ఏమైందిరా ఇన్ని రోజులు రాలేదు అందరు కామెంట్లో పెడుతుర్రు ఆ టిల్లుబాయ్ ఏడు అని. స్కూల్ ఎవరు పోతా నువ్వు పోతావా. అరే రా బైగో అది స్కూల్ టైం కాదు బేట నార్మల్ టైంలో కానీ ఇవ్వాలి ఎందుకు పోలే. సండే తెలుగు ఉందా అసలు. సండే కదా మర్చిపోయినా గాయస్. ఇక మర్చిపోయినా లోపల గైస్ మనం ఎంట్రీ ఇస్తే బుర్రపాడు అనుకో. రామ్నాథ్ టిల్లుబాయ్ అంటారు హైదరాబాద్ నుంచి. నిజమే కేక్ అయితుండే మంచిగా లపలప తినేస్తున్నా అనుకోరాదు. కేక్ అయితే బుర్రపాడు ఉంది. అయితే వంశాన్ని వచ్చి నన్ను అడిగిండు రే జాకన్నా పండుకుండ్రా ఏం చేద్దామా అని అడిగిండు. నేనైతే కుమారన్న చెప్పిండు వాటర్ పోసేద్దామని. సరే అన్న నేను ఇట్లా పోసేస్తా. నేను ఏమన్నాడుగా మా ఇద్దరి మధ్య లవ్ ఉంది కదా అని చెప్పిన. మీ ఇద్దరు అయితే భయపడకూరి ఏదైతే అది కానీ అలా చూసుకుందాం. నేను ఆ జాకన్నా అది ఇప్పుడు చూసుకోండి మీరు మెంటల్ అయిపోతారు. జగ్ బాయ్ నన్ను తక్కువ ఇస్తావా. ఇప్పుడు నువ్వు చూడు ఇప్పుడు ఏమైపోతావు బుర్రా బట్ అంటే మీరైతే ఇప్పుడు మధ్యలో రావద్దు. జాకన్నా మీద అయితే నేను నీళ్ళు వస్తున్నా ఒరినా నేను సంధాయించుకుంటా. మీరైతే మధ్యలో రావద్దు. ఇప్పుడు గాయస్ అనేది ఇప్పుడు వండుకుండు నేను చుక్కలు చూపించేసిన అనుకో. బాయ్ నాకైతే తెలియదు టిల్లే చేస్తుండు. వీడియో పెట్టినాక నీకే అర్థమవుతుంది చూడు. నన్ను అయితే ఏమనకు బాయ్. చూడు గాయస్ ఎట్లా వండుకును మేము లేపితే ఏదో ఒకటి వరుతాడు బాయ్. మీరానే ఎప్పుడు సబ్స్క్రైబర్స్ జర కామెంట్ చేయరు. మీరానా తీసుకో ఇన్ని నింపు కొన్ని చాలు కొన్ని తిడతాడు మళ్ళా. అరే తిడతాడు మనం అంటే మళ్ళా కాలిపిలి మననంటే ఏమన్నాడే లైట్ వేసినా ఏం సోయి ఉండదు అనుకో బాయ్. తుఫాన్ వచ్చినా లేవాడని నాకైతే భయం అవుతుంది ఇల్లు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చిండు కుమార్ భాయ్ ఎప్పుడు వచ్చారు బా. అరే అమ్మే ఏమన్నారా నేను లేను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏ కుమార్ అన్న వేసిండు నిజంగా వండుకోండు. డాన్స్ ఆడుతుందేమరా చిల్లు నిద్ర
ఓరిచ్చింది చంపు గింపు ఓరిచ్చింది కుమార్. చెప్పాలా ఇగో కుమార్ భాయ్ వేసినాడు మొత్తం మొత్తం కుమార్ భాయ్ పెట్టే. ఏమో నాయకులు పోయిరా కుమార్ భాయ్ పైన పోయిరా నువ్వు అట్లెట్లా వస్తున్నా ఇగో నా మీద వస్తావా ఎవరు చెప్పారు ప్రాంక్ చేయమని ఆ నాని ఎవరు చెప్పారు బాయ్ మొత్తం కుమార్ భాయ్ వేసినాడా కుమార్ భాయ్ ఎవరు చెప్పారో ఏం చెప్పారో నాకు తెలియదు కుమార్ భాయ్ నాకేం పగలేదు నీకు ఫుల్ నిద్రలో నాకు నిద్ర లేదు వీడియో ఎక్స్పెక్ట్ పెట్టినా అరే వద్దురా దొరకవా టిల్లు అయ్యా ఎవరిది భాయ్ ప్లాన్ అవ్వండి ఏమో నేను బయటికి నిద్రలో వచ్చినా ఉన్నారా? ఫోన్ చేసిరు ఇట్లా చేద్దామన్నారు నేను ప్లాన్ సరే అన్నా. అవ్వదురా ఏం సార్ ఇట్లా అన్నా? చేస్తావా నేను మంచిగా స్నానం చేసి ఏమై కుమార్ భాయ్ ఎవరు చెప్పారో నాకైతే తెలియదురా వంశీ ఎవరు ప్లాన్ చేసిరా ఇదంతా టిల్లు ఆడే వేసినాడా టిల్లు ఆడే నేనే వేసి నేనే ఇక్కడ ఇక్కడ ఛానల్లోకి వచ్చినావు ఏమరా వచ్చాడు ప్రాంక్ చేసుకుంటూ వచ్చినా ఈయన చెప్పి నాకు అన్ని దాదా కరా కరా ఇట్లకైతేరా పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం అరే నాకేంద్రా ఇది కాదురా అరే అయితే నమ్మకం ద్రోహం చేసింది నమ్మక ద్రోహమా నా మీద వచ్చి నమ్మక ద్రోహం కాదా నిజం చెప్పాలా నాకు ఇద్దరు కలిసి ప్లాన్ చేసిరా ఇద్దరు అని నేను వద్దు నువ్వు అంటున్నా వేసినావు నువ్వు వేసి వాళ్ళ మీద నొక్కుతున్నావు నాకు ఫోన్ నీ చేసి కేసులా వేరే వాళ్ళు ఇట్లా ఉంటుంటే నా ఇల్లు గుర్తే నేను చెప్పాలి వెళ్ళిపోతారా నేను చెప్పినా నిన్నైతే ఏమన్నాడు నువ్వు వేసినావు రా ఎవరు పోయమన్నారా నేను ఎవరు పోయమన్నారా నేను కుమార్ అన్న వేసిండు అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా నీ మీద పోదామని ప్లాన్ వేస్తే కుమార్ అన్న ఏం చేసిండు తెలుసు పోయిపోయి అని చెప్పగానే పోసేసిన పోసేయంగానే అనుకో పచ్చకాడు అరే నన్నే భయపడుతుండేమ్రా వీడు వేరుగుడు కాదు నప్పటి ఇట్లా వేరుగుడు కాదురా బాబు నీళ్ళు పోయమంటే వస్తావు ఎవరు పోయమంటే నా మీద వస్తావా నువ్వు అవు ఇట్లా ఎట్లా వచ్చినావు వీడియోలకి ఇట్లా వచ్చేస్తాం ఫ్లైట్ ఇట్లా ఎగిరిపోతాం మరి మళ్ళీ కాలిపిల్లి వినపలేడు కదా పాపం చెప్పినా ఎట్లా చేసావా మళ్ళా ఏం చేసిర్రు దగ్గర తెలుసా? పెట్టుకో. ఇగో, నీ పని చేద్దామని చేసిర్రు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ ఏం చెప్పారు లవ్ ఇవి అని చెప్పిరా నేను ఏం నిద్రలో ఏం లేదు నేను లేచినా ఏమన్నాడు తెలుసా సోయి ఉండదంట సోయి ఉండదంట. ఏమైంది తెలుసా పొద్దున్న లేచినా లేచి మమ్మీ అంతా అదిరినాక మళ్ళీ వండుకో అంటే నేను ఫుల్ నిద్ర లేను హాఫ్ నిద్రలోనే ఉన్నా నువ్వు పొద్దుగాల లేస్తారా లేచి వీడియో మంచి చేసుకొని వేసుకోకపోతే చెడ్డ ఓవర్ వేసుకొస్తున్నాను అరే ఆగిరాబాయి జరా మాట్లాడి కానీ నిద్ర అంతా చెడగొట్టిరా రాత్రి అంతా బి నిద్ర లేదురా వంశీ నిద్ర లేదు పెట్టే ఇలా బావాలు వస్తారు ఇంటికి ఇట్లా చేస్తావా రా కుమార్ వైపు ఈయన బలైపోయింది చూడు సో గాయస్ టిల్లుగాడు వచ్చిండు ప్రాంక్ అయితే చేసిండు మనం చెప్పము ఇక మనం చెప్తే అలాగుంటది కానీ బిటే వీళ్ళైతే వచ్చినావు కదరా ఇట్లా కాదు బిడ్డే బర్బాతల చొరసపైన తిప్పుతుంటే అందరూ అరే బాయ్ బాయ్ 10 రూపాయలు 20 రూపాయలు అని ఇస్తుండాలి నీకు అర్థమవుతుందా ఏమైందిరా ఏమైంది ఏమైంది నీళ్ళు వేయంగానే అయిపోతుందా రా బాబు నువ్వు కూడా నన్ను కొట్టంగానే అయిపోదు బాబు అరే కొట్టినారా టిల్లు నేను ఎప్పుడన్నా ఇప్పుడు కొట్టింది కొట్టేది కాదా అవురా బాయ్ మళ్ళీ నీళ్ళు ఎందుకు వచ్చినావు మళ్ళీ ఆయన ఏమన్నాడో అందుకే అవురా బాయ్ ఆయన ఏమంటే చేస్తావా మళ్ళా మళ్ళీ ఓ మళ్ళీ దుంకుపో కాలువలో దుంకుపో దొంగ మనం చాను చానగా టిల్లుగాడు వచ్చినావు బేటే రైట్ మంచి పని చేసినావు రా నీళ్ళు పోస్తే పోసినావు కానీ నీళ్ళు అంటేనే మనకి వడదురా బాయ్ పిచ్చి లేసిపోతుంది ఈ నీళ్ళు పోసేది లేకుండా బేటే కానీ కుమార్ బాయ్ కలెక్ట్ చేసినవే గట్లెట్లా పోయమని చెప్తావు బాయ్ నా మీద నిజంగా పోయమన్నాడు ఆరైనా బాయ్ నువ్వు ఏమే ఇంత గలీజ్ చేస్తున్నావు నా మీద ఒకటే ఆయన ఎవుకో నేను ఒక్కోనైతే రా షానే ఆడా కదా ఈడు చానే ఆడబెట్టారే టిల్లుగాడరా బెటే జగ్బే వాళ్ళ టిల్లుగాడు అంటేనే అలాగరా రే ఏమరా బెటే టిల్లు మనం అంటేనే అలా ఒక స్టెప్ ఇచ్చారా నా కోసం చాలా డేంజర్ చూస్తే అట్లున్నాడు కానీ చిన్న దిమాగ్ మన దిమాగ్ ఉన్నది ఎందుకట్లా అరే బాయ్ ఇగో చెప్పినోనే మోసం చేసిండే మోసం చేస్తావా బెటే అట్లా ఎరా గల్లీలో ఆడ కూర్చున్నా కూర్చుంటే బాయ్ రావే రావే అని అన్నాడే మళ్ళా జాగ్బే పైకి వస్తే వాళ్ళు పక్కన పోండి అన్నాడు నేనేమన్నా కానీ highlight సరే చేసినప్పుడే నిన్నైతే ఏమన్నా అన్నాడు.
ఆల్రెడీ చేసిండ్రా వీడు. నేను స్కూల్ అయితే డైలీ పోతా. ఏయ్, పోతాడు లే 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 ఏ స్కూల్ ట్యూషన్ పోతాడు పోతాడు. సో ఇగో ఏం చేయాలి సారా, హాలిడేస్కి ఇట్లా ఉంటాయి కాబట్టి ఇవాళ హాలిడే అనుకో, నాకు ముందే చెప్పు జాకన్నా, నాకు మెసేజ్ చేస్తావుగా. మనోడు వాయిస్ మెసేజ్ పెడతాడు నాకు ఇన్స్టాగ్రామ్లో, అన్నా గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ అన్న, తిన్నావా, చేసినావా, అరే మస్తు అనుకో టిల్లు వాడు అలాగ అనుకో మనకు జరా. సో ఏం చేయాలి సార్, హాలిడేస్ ఉంటాయి కాబట్టి టిల్లు, హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చేసాయి వీడియో కొడదాం. ఎందుకంటే పబ్లిక్ అడుగుతున్నారు, నేను చూస్తున్నా వీడియోలు చూస్తున్నా, కామెంట్లు చూస్తున్నా, పబ్లిక్కి ఎప్పుడా పోయి కామెంట్లు చేసిరు అన్ని చేసిరు. గైస్ నేనైతే వీడియో ట్రై చేసిన. జగన్ ఐ లవ్ యూ సో మచ్ అన్న, సారీ అన్న. అరే సారీ ఏమొద్దు రాబోయ్, నువ్వు సారీ ఎందుకు రాబోయ్, నీ ప్లేస్లో వేరేవాడు ఉంటే అయితే చుక్కలు చూపిస్తున్నా బిడ్డ టిల్లు. ముందే చెప్పినా నీకు. నీ ప్లేస్లో వేరేవాడు ఉన్నాడా నువ్వు ఆగం చేస్తుండే. ఇక ఇన్ని ఏమంటాం గాయ చూడు నీడు ఎట్లుంటాడు, ఎంత మంచిగా. అరే ఎందుకుండా మీ మీద ఉంటుంది. అరే జరే ఏం చేసినా ఏమన్నా అరే చిన్నోడు రాబోయ్, చిన్నోడు ఈడు. అరే బిడ్డ హగ్గియలే రాబోయ్, ఇప్పుడు హగ్గిస్తావు రాగానే. సో మరి హగ్ ఉంటుంది అనుకోకసారి హగ్ చేసుకొని ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. సో టిల్లువాడు అయితే వచ్చేసిండు. స్కూల్ వాళ్ళరా మంచిగా, స్కూల్ వాళ్ళ వీడియోలు చేయాలా. సో సబ్స్క్రైబర్స్కి చెప్పు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్. సో టిల్లు అంతా ఎట్లాంటి వీడియోలు చెప్పాలా కింద కామెంట్ చేయను అన్న. సో కుమార్ భాయ్ నువ్వైతే బలేను, అందుకే నేను ఒకళ్ళని గెలుకోవద్దు, ఒకళ్ళని గెలుతూ ఉంటా నీ పైన అవుతుంది. అర్థమైందా, ఏమరా పెట్టే చేయకొచ్చు. అయితే నేను ఏమనుకున్నా తెలుసా, నా మీద నీళ్ళు పోసిరు కదా, ఇటు తేడేమో ఒక 40 పైన పోయి నేనే పోయమన్నా ఏమన్నా పోయిరా పెట్టాను దాని మంది తెచ్చు అల్లేడు వస్తావు పెట్టాను నువ్వు లేవా అనుకో అనుకో అని అన్నాడు. సో ఎండ్ చేసేద్దాం. సో గాయస్ మంచి ఒక లవ్ యూ చెప్పు, లవ్ యూ సబ్స్క్రైబర్స్, 2K సబ్స్క్రైబర్స్ ఎర్రా పెట్టే మనకి. లవ్ యూ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అన్న. సో అనుకోలే నేను యూట్యూబ్లో అయిందిరా ఇట్లా, నేను అప్పుడు 1K సబ్స్క్రైబర్ అయినప్పుడు ఖుషి అయిపోయినా. సో అవుతారు సబ్స్క్రైబర్ వస్తారు, ఒక హోప్ అయితే ఉంది రాబాయ్ టిల్లు, మనం ఏదో అయితే చేస్తాం రాబాయ్, ఏదో ఏం బాయ్ ఒక హోప్ అయితే వచ్చింది నాకైతే, ఇట్లా ఏదైనా చేస్తాం రాబాయ్ జిందగీలో బతికి అయింది బాయ్, వచ్చినాక రారా బాయ్. అంతే అంతే. టిల్లు అని క్రేజ్ అలాగ పెట్టే టిల్లువాడే. సో ఎంత అయితే లవ్ చేస్తారో టిల్లు మనని, అంత అయితే అది చేస్తారు మనం తప్పు చేస్తే. సో మనం ఏం చేయాలా, తప్పు చేయొద్దు, మంచిగా ఉండాలా, మంచిగా చదువుకోవాలా, స్కూల్ పోవాలా, ట్యూషన్ పోవాలా, అన్నీ పోయినాకనే లాస్ట్కి వీడియోలు రాబోయ్, ఫస్ట్ వీడియోలు కాదు సరేనా. సో సబ్స్క్రైబర్స్కి చెప్పు, నేను డైలీ స్కూల్ పోతా ట్యూషన్ పోతా అని చెప్పు. సబ్స్క్రైబర్స్ నేను డైలీ స్కూల్ పోతా, ట్యూషన్ అయితే పోతా. జగన్ సార్. సో గైస్ నెక్స్ట్ టైం వీడియోలు కావాలి కింద కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మన టిల్లుగాడు బ్యాక్ వచ్చేసి అనుకోసారి నెక్స్ట్ లెవెల్ వీడియోలో నాకు మన టిల్లుగాతో ఇట్లాంటి వీడియోలు కావాలా. అరే బాయ్ నీకు 1K ఫాలోవర్స్ అయిపోయి ఇన్స్టాగ్రామ్లో, మళ్ళీ దావతీయా బాయ్. టిల్లుగాడివి మిలియన్లు కొడుతుండు బాయ్, అమ్మ మార్కెట్లో టిల్లు టకాపరిస్తుండు అనుకో బాయ్. చలో టిల్లుగానికి ఇట్లనే సపోర్ట్ చేయండి. టిల్లు మన ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పబెట్టే ఫాలో అవుతారు, టిల్లుబాయ్7299 టిల్లుబాయ్7299. సో మనోడికి ఫాలో అవుతుంది. ఫ్యూచర్లో మనోడు పోతారా అని అంటారు కామెంట్లలో, చూసాం అది చూసాం. ఏమంటావు బెట్టే. చలో బాయ్ గైస్.